ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎమ్స్ కిచెన్. మనం ఈరోజు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుకోవడమో చూడబోతున్నాం. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. చికెన్ కర్రీ వండుకోవడానికి ముందుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేపుకోవాలి. నలగొట్టుకున్న వెల్లుల్లిపై, బిర్యానీ ఆకు, పువ్వు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు వేసి కడిగిన చికెన్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూడు నిమిషాలు మూత పెట్టాక చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు కారం, టమాటో, ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఇరవై నిమిషాలు అయినాక తరిగిన కొత్తిమీర, వేంపిన ధనియా పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుంటే అంతే, తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ రెడీ.